హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోని మీకోసం మహీంద్రాలో 575 డిఏ బండి అనమాట. ఎక్స్పీ ప్లస్ బండి సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్ డీటెయిల్స్ అనేది చెప్తాను. అక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. అన్న మాకు తక్కువ ప్రైజ్లో మంచి వెహికల్ కావాలన్నా మాకు ఈ లొకేషన్లో కావాలి అని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. ఎవరైతే అడుగుతున్నారో ప్రతి ఒక్కరైతే వీడియో మొత్తం చూడండి. అలాగే అడగకపోయినా వీడియో చూసినా చూడాలనుకున్న వాళ్ళు కానీ లొకేషన్ దగ్గరలో ఉన్నా లేకపోయినా సరే వీడియో మొత్తం చూసి మీ ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే షేర్ చేయండి. ఎందుకంటే లొకేషన్ దగ్గరలో ఉన్న వెహికల్ అనేది చెక్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది వచ్చేసి మహీంద్రాలో 575 డిఐ ఎక్స్పీ ప్లస్ బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ మోడల్ చూసుకుంటే 2021 మోడల్ అనమాట. 2021 ఎండింగ్లో తీసుకున్నారా మధ్యలో తీసుకున్నారా అని తెలియదు కాబట్టి 2021 అయితే చెప్పడం జరిగిందనమాట. 2021 మోడల్ ఆల్మోస్ట్ మనకి 3 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 3 సంవత్సరాలు వెనకమూల బండి అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. అలాగే వెహికల్ యొక్క హెచ్పి చూసుకుంటే ఇది 47 హెచ్పితో అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. రీడింగ్ చూసుకుంటే 650 గంటలు అయితే తిరిగిందనమాట. అంటే 2021లో తీసుకున్నారు. అది ఏ మంత్లో తీసుకున్నారో తెలియదు కాబట్టి తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా జస్ట్ ఒక 2 రోజుల కింద దాకా అయితే 650 గంటలు అయితే తిరిగిందని అయితే చెప్తున్నారన్నమాట. ఇది తిరిగే వెహికల్ అయితే కాదనమాట. ఫైనాన్స్లో నుంచి ఈ యొక్క ఓనర్ అయితే తీసుకొని సేల్ అయితే చేయడం జరుగుతుంది తక్కువ ప్రైస్కి అనమాట. 1 కాదు 2 కాదు, ఈ యొక్క ఓనర్ దగ్గర ఆల్మోస్ట్ 60కి పైగానే వెహికల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోండి. ఓనర్ దగ్గర మహీంద్రా ఉంది, జాండీర్ ఉంది, ఐచెస్ ఉన్నాయి, మేసీ ఫెర్గూసన్ వెహికల్స్ అన్ని కంపెనీ వెహికల్స్ అయితే ఓనర్ దగ్గర అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క మోడల్ అయితే ఉంది. 19 ఉంది, 20 ఉంది, 21, 22, 23, 24 సంబంధించిన వెహికల్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. అది అన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి అయితే మీకు కావాల్సిన వెహికల్ కానీ, మీకు కావాల్సిన బడ్జెట్లో కానీ, మీకు కావాల్సిన మోడల్లో కానీ తీసుకోవాలనుకున్నా సరే ఓనర్ దగ్గర అయితే వెళ్ళండి. ఓనర్ దగ్గర ఉన్న వెహికల్స్ అనేది చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ 60కి దగ్గరలో అయితే ఉన్నాయన్నమాట వెహికల్స్ అనేది. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఇప్పుడు మహీంద్రా 575 డిఏ బండి 4,70,000 అయితే చెప్తున్నారు. వాళ్ళు చెప్పే అమౌంట్ ఫైనల్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి చూసి తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి లొకేషన్లో ఉంటే వెళ్ళి మాట్లాడుకోండి. 4,70,000 అనమాట. 4,70,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన ఛానల్ నుంచి చూసి తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే ఖచ్చితంగా తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి లొకేషన్లో ఉన్న ప్రతి ఒక్కరైతే ఓనర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ యొక్క వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే తెలంగాణలో కామారెడ్డి సిటీలో అవుతుందన్నమాట. తెలంగాణ కామారెడ్డి డిస్టిక్లో కామారెడ్డి సిటీలోనే ఉందన్నమాట. జస్ట్ మీకు బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. అది సిటీకి ఎంట్రింగ్లో అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే సిటీలోకి ఎంట్రీ అవుతారో అంటే హైదరాబాద్ నుంచి కామారెడ్డికి ఎవరైతే వెళ్తుంటారో ఆ ఏరియాలో అయితే ఉంటుందన్నమాట. అంటే మీకు అర్థమై ఉండొచ్చు. లొకేషన్ అయితే ఓనర్ దగ్గరికి అయితే వెళ్ళి ఓనర్తో మాట్లాడుకోండి. దగ్గరలో ఉంటే చూసుకొని నచ్చితే తీసుకోండి. కామారెడ్డి సిటీలో దగ్గరలో ఉన్న, కామారెడ్డి పక్కన మండలంలో ఉన్న, విలేజ్లో ఉన్న, చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ ఉన్నా సరే కామారెడ్డి దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే ఓనర్తో మాట్లాడండి. లొకేషన్ దగ్గరికి వెళ్ళండి, ఓనర్తో మాట్లాడి చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. 60 వెహికల్స్ దగ్గరలో అయితే ఉన్నాయన్నమాట ఓనర్ దగ్గర. ప్రతి ఒక్కటి జెన్యూన్ వెహికల్.